జయ గురుదేవ్. శ్రీ సన్నిధి వీక్షకులందరికీ కూడా నా నమస్సమాంజలు. ఈరోజు ఒక గొప్ప అవకాశం ఈ ఛానల్ ద్వారా నాకు దొరకడం అనేది జరిగింది. నా గురువు అయినటువంటి పరమ పూజనీయ మహర్షి మహేష్ యోగిజీ ఏదైతే జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి భాగ్యం నాకు దొరకడం అనేది నా అదృష్టం. అందుకని వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే భావాతీత ధ్యానం. భావాతీత ధ్యానం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 15 మిలియన్ల మంది నేర్చుకున్నారు. అంటే అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికన్ కంట్రీస్ కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎట్సెట్రా మొత్తం అన్ని కంట్రీస్లోనూ ఇంచుమించు 15 మిలియన్ల మంది ఈ భావాతీత ధ్యానాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. ఇది ఇంతమంది నేర్చుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి దీని సింప్లిసిటీ, రెండవది ఇది సైంటిఫికల్గా వెరిఫై చేయబడి వ్యాలిడేట్ చేయబడినటువంటి టెక్నిక్. అందుకని ఈ 2 కారణాల మూలంగా ఈ ధ్యానాన్ని ఇంతమంది నేర్చుకున్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు. ఇకపోతే భావాతీత ధ్యానం అంటే ఏంటి? భావం అంటే ఆలోచన, మనందరికీ తెలిసిందే. ఈ ధ్యాన ప్రక్రియలో ఏం జరుగుతుంది అనేది పేరులోనే ఉన్నది. భావాతీతం, భావానికి అతీతంగా ఈ ధ్యాన ప్రక్రియలో మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అది చాలా సులువుగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది దీని గొప్పతనం. ఇది నేర్చుకోవడానికి చాలా సులభమైనటువంటి ప్రక్రియ. ప్రాక్టీస్ చేయడం అంతకన్నా సింపుల్ ప్రక్రియ. దీన్ని నేర్చుకోవడానికి ఎటువంటి నియమాలు ఏమీ లేవు. అంటే మన జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా స్పెషల్ డ్రెస్ కోడ్స్ లేవు, స్పెషల్ డైట్ రూల్స్ ఏమీ కూడా లేవు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఈ భావాతీత ధ్యానం నేర్చుకోవడం అనేది మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్తున్నారో మార్పు అనేది మనలోంచి మొదలవుతుంది. దేన్ని కూడా మనం బలవంతంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ధ్యానం ద్వారా మార్పు అనేది సహజంగా మనలోంచి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మార్పు లోపల నుంచి వస్తుందో అది పర్మనెంట్గా ఉంటుంది. బయట నుంచి మనం ఫోర్స్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది ఎప్పుడూ కూడా మన నర్వస్ సిస్టమ్ ఇంకొంచెం స్ట్రెయిన్ చేస్తుంది. ఇక్కడ మార్పు మనలోంచి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడిగుడ్డు బయట నుంచి కొడితే పగిలిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. లోపల నుంచి పగులుకుంటూ వస్తే ఒక జీవి ఆవిర్భావం జరిగింది. ఇది మార్పు మనలోంచి వస్తే ఏం జరుగుతుంది అనేది భావాతీత ధ్యానం చేయడం ద్వారా మార్పు మనలోంచి రావడం అనేది జరుగుతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, భావం దానికి అతీతంగా తీసుకెళ్లేటువంటి ధ్యాన ప్రక్రియ. ఎక్కడికి వెళ్తామంటే భావం ఏదైతే పుట్టిందో పుట్టేటువంటి చోటుకి ఈ ధ్యాన ప్రక్రియలో వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే మన మనసు ఉపరితల స్థాయి నుంచి భావాతీత ధ్యానంలో సూక్ష్మమైనటువంటి స్థితికి చేరుకుని దానికి అతీతంగా తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఆలోచనలన్నీ పుట్టేటువంటి చోటు ఉన్నదో ఆ స్థితికి తీసుకెళ్ళడం అనేది ఈ ధ్యానంలో అతి సులభంగా జరుగుతుంది. ఇకపోతే భావాతీత ధ్యానం ఇది జనరల్గా మనకి ధ్యానం అన్న వెంటనే వచ్చేటువంటి ఒక ఇమ్మీడియట్గా మనకు తట్టేటువంటి ఆలోచన ఏంటంటే ఏకాగ్రత చేయడం. ప్రక్రియలో ఏకాగ్రత ప్రక్రియ. భావాతీత ధ్యానం ఈ విధంగా ఏకాగ్రత మార్గం కాదు. ఇది ఫండమెంటల్లీ యునీక్ ప్రోగ్రామ్. ఏకాగ్రత అనేది భావాతీత ధ్యానంలో మనం చెయ్యం. ప్రాసెస్లో ఏకాగ్రత లేదు, కానీ దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏకాగ్రత పెరగడం. అంతేకాకుండా స్పెషల్గా తత్వ విచారణ మార్గాలు, జ్ఞాన మార్గానికి సంబంధించింది కాదు. మెడిటేషన్ చేయడం ద్వారా మన థింకింగ్ ప్యాటర్న్ క్లారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మన థాట్ క్లారిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మన కాంటెంప్లేషన్, అనలైటికల్ స్కిల్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. కానీ భావాతీత ధ్యానం ఇందాక నుంచి నేను చెప్తున్నా చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనేసి నేర్చుకోవడం కావచ్చు, ప్రాక్టీస్ చేయడం కావచ్చు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే 5 సంవత్సరాల పైబడి వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే, కులం లేదు, మతం లేదు, చదువుకున్నాం, చదువుకోలేదు, ఆడ మగ ఇటువంటి తేడాలు ఏమీ లేవు. ఎవరైనా సరే ఈ ధ్యానాన్ని నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే దీని ద్వారా బెనిఫిట్ని
పొందొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ సమర్థత ఉన్నది. ఏ సమర్థత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతున్నాము అంటే మనలో నడిచే ఎబిలిటీ ఆటోమేటిక్గా ఉన్నట్టే కదా. ఒకవేళ మనం నడుస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకి ఒక చోట నిలబడే ఎబిలిటీ ఆటోమేటిక్గా ఉన్నది. అంటే ఒక పరిగెట్టేటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా ఒక చోట నిలబడేటువంటి ఎబిలిటీ ఆటోమేటిక్గా ఉన్నది. కానీ ఆ పరిగెట్టేటువంటి వ్యక్తి ఏమైపోయిందంటే ఆయనకి పరిగెట్టడంలో పడిపోయి నిలబడడం ఎలాగన్న విషయాన్ని మర్చిపోయాడు. ఆ ఉరుకులు పరుగులు అయిపోతున్నది, నిలబడడం ఎలాగనేది మర్చిపోయాడు. అదే ప్రాబ్లం. ఎవరైనా అతని దగ్గరికి వెళ్ళి కాసేపు నిలబడు అనేది అతనికి రిమైండ్ చేశారనుకో, నిలబడడానికి ఏం అవసరం లేదు, నువ్వు పరిగెట్టడం ఆఫ్ చేస్తే చాలు అని చెప్తే చాలు, అతను ఆటోమేటిక్గా నిలబడితే మొత్తం అంతా అతనికి అవగాహన అయిపోతుంది. జస్ట్ లైక్ దట్ మనకు కూడా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరినైనా సరే మనం అడిగామనుకోండి, అంటే నీ మనసు స్వభావం ఏంటి, అది ఎలా పనిచేస్తున్నా, నీ మనసు స్వభావం ఎలా ఉన్నది అని అడిగామనుకోండి, ఇమీడియట్గా వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, నా మనసు చాలా కోతిలాగా బోల్డని ఆలోచనలతోటి మొత్తం కమ్మేసి ఉంటున్నది, బోల్డ్ ఆలోచనలు వస్తున్నాయి, కోతిలాగా అది బిహేవ్ చేస్తున్నది, ఒక చోట నుంచి ఇంకో ఆలోచనకి జంప్ అయిపోతున్నది అనేసి జనరల్గా చెప్పేటువంటి సమాధానం ఇది. రైట్, కోతిలాగా ఆలోచనలు వస్తున్నాయంటే ఈ కోతి కూడా అంతే కదా, ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు కొమ్మ మీదకి అది అలా గెంతుతూనే ఉంటుంది. ఎప్పటివరకు దానికి ఎవరైనా కింద నుంచి ఏదైనా అట్టిపండు ఏదో ఒకటి ఇసిరారనుకోండి, అది దొరికిన తర్వాత అట్టిపండుని తినే కసేపు అయినా సరే అది ప్రశాంతంగా కూర్చుంటుంది. అంటే మనసుకు ఉండేటువంటి సహజమైనటువంటి స్వభావం ఏంటంటే, ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే, మనసుకు ఉండేటువంటి సహజమైనటువంటి స్వభావం ఎక్కువ ఆలోచనలు అనేది ఎందుకు వస్తున్నాయంటే, అది ఎక్కువ కోరుకుంటూ ఉంటుంది. ఆ ఎక్కువ కోరుకునే ప్రక్రియలో భాగంగా మనకి ఇన్ని ఆలోచనలు రావడం అనేది జరుగుతున్నది. ఇన్ని ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, మనకి ఆలోచనలు లేనటువంటి స్థితికి వెళ్ళేటువంటి ఎబిలిటీ కూడా, సామర్థ్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఇన్ని ఆలోచనలు ఏ విధంగా అయితే పరిగెట్టే వ్యక్తికి నడిచే ఎబిలిటీ ఉందో, ఇన్ని ఆలోచనలు వచ్చేటువంటి మన మనసుకి ఆలోచనలకు అతీతంగా ఎక్కడైతే ఆలోచన లేనటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి సామర్థ్యత ఏదైతే అది మనలో ఉన్నది. కాకపోతే మనం ఏంటంటే అది తీసుకెళ్లేటువంటి ప్రక్రియ టెక్నిక్ తెలియకపోవడం మూలంగా ఇక్కడ మనం సఫర్ అవ్వడం అనేది జరుగుతున్నది. ఈ భావాతీత ధ్యాన ప్రక్రియలో మనం అది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది భావాతీత ధ్యానం నేర్చుకోవాలంటే ఇది 5 రోజుల కార్యక్రమం. మొదటి రోజున మీకు పరిచయ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మీరు దానికి మీకు సూటబుల్ మంత్రా చెప్పడం, దాన్ని సరిగా ఉపయోగించుకునే విధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మిగతా 3 రోజులు చెక్కింగ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు 1-2 సార్లు ధ్యానం చేసి వస్తారు, మీకు కొన్ని అనుమానాలు రావచ్చు, అనుభవాలు వస్తాయి. అనుభవాలను అనలైజ్ చేయడం, అనుమానాలను క్లియర్ చేయడం, ఇదంతా కూడా మేము చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1.5 నుంచి 2 గంటల క్లాస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఈ మెడిటేషన్ టెక్నిక్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది వైదిక గురు పరంపర నుంచి మనకి అనాది కాలం నుంచి అందుకుని వస్తున్నటువంటి ప్రక్రియ. అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ, వశిష్ఠ, శక్తి, పరాశర, వ్యాస, సుఖదేవ, గోవిందాచార్య, గౌడపాద, ఆది శంకరాచార్య, ఈ పరంపర ద్వారా మనకు అందుకుంటూ రావడం అనేది జరుగుతున్నది. పర్టికులర్గా ఈ భావాతీత ధ్యాన పరంపర ఆది శంకరాచార్య శిష్యుడైనటువంటి త్రోటకాచార్యాని ఉత్తరాన ఉన్నటువంటి బద్రీనాథ్లో జ్యోతిర్మఠానికి అధిపతి కింద చేశారు. ఆ పీఠ పరంపర కొనసాగుకుంటూ వస్తున్నది. ఈ మధ్యకాలంలో ఆ పీఠాన్ని అధిరోహించింది ఎవరంటే జగద్గురు భగవాన్ స్వామి బ్రహ్మానంద సరస్వతి మహారాజ్ శంకరాచార్య ఆఫ్ జ్యోతిర్మఠ్. ఆయన ద్వారా మనకి ఈ ధ్యాన పద్ధతి ఇప్పుడు ఏదైతే మనం అందుకుంటున్నామో భావాతీత ధ్యాన పద్ధతి ఆయన ద్వారా అందడం అనేది జరిగింది. ఆయన దగ్గర నుంచి ఎక్కడికి వచ్చిందంటే పరమ పూజనీయ మహర్షి మహేష్ యోగిజీకి ఆయన గురువు దగ్గర నుంచి మహర్షిజీ అందుకున్నారు. మహర్షిజీ అందుకుని గురువుగారు ఆజ్ఞాపించారు, దీన్ని ఏంటంటే దీన్ని విశ్వవ్యాప్తం చేయమనేసి ఆయన ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే జరుగుతుందో ఆయన ఆజ్ఞను పట్టుకుని శిష్యులు ఆయన ఆజ్ఞను పట్టుకుని ఆయన ఇంచుమించు 60 సంవత్సరాలు ఇదే పనిలో ఉన్నారు. మహర్షిజీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమ స్థితిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. మొత్తం మహర్షి గారి దగ్గర ఇంచుమించు వరల్డ్లో ఉన్నటువంటి టాప్ సైంటిస్టులు, అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి, ఇప్పుడు హాలీవుడ్ తీసుకుంటే హాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ యాక్టర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరూ
ప్లస్ ఏ రంగంలో తీసుకున్నా, ఏ కళారంగంలో తీసుకున్నా అక్కడ ఉండేటువంటి టాప్ అందరూ కూడా మహర్షి గారి దగ్గరికి రావడం, ఆయన దగ్గర నుంచి ధ్యానం నేర్చుకోవడం అనేది జరిగింది. అంటే బీటిల్స్, బీచ్ బాయ్స్, రైట్, డేవిడ్ లించ్ అనేసి హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ ఇలాగా జరగడం జరిగింది. అంతేకాకుండా నోబెల్ లారెట్స్ అందరూ కూడా మహర్షి గారి దగ్గర అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, అన్ని ఫీల్డ్స్లో ఉన్నటువంటి నోబెల్ గ్రహీతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన దగ్గర ఉండి ఈ ధ్యానాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ ధ్యానం చేయడం ద్వారా ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది మనకి అంటే ఈ ధ్యానం చేసినప్పుడు వచ్చేటువంటి లాభాలు ఏంటి? లాభాలు ఏంటంటే ఈ ధ్యానం చేసినప్పుడు బేసిక్గా మన జీవన విధానం అంతా ఎలా జరిగిపోయిందంటే ఏదైనా ఇస్తేనే కానీ, ఏదైనా మనం తీసుకుంటాం అనుకోండి, దానికి లాభం లేకపోతే ఈ రోజుల్లో ఎవరం కూడా చూడటం లేదు మనం. సో ఇప్పుడు ఈ ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అని తీసుకున్నప్పుడు, రెండో చెప్పాను కదండి, ఇది సైంటిఫికల్లీ వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్ ప్రోగ్రామ్. అంటే సైంటిస్టులు ఇంచుమించు మాకు 30కి పైగా దేశాల్లో 200కి దగ్గర ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్లో మోర్ దాన్ 700 ఎక్స్పెరిమెంట్స్ ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద జరిగినాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కూడా ఏ బేసిస్ మీద కండక్ట్ చేశారంటే, మన జీవితాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు మన జీవితాన్ని 4 విభాగాల కింద విభజించారు. ఒకటి ఏంటంటే శరీరం, మనస్సు, ప్రవర్తన, చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం, పర్యావరణం, ఈ 4 రంగాల్లోనూ తీసుకున్నారు. ఈ 4 రంగాల్లోనూ భావాతీత ధ్యానం చేయడం ద్వారా వచ్చేటువంటి మార్పులు ఎలాగుంటాయనేది వాళ్ళు చెప్పడం అనేది, వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా చూపించడం అనేది జరిగింది. ఇప్పుడు శరీరం, మనస్సు, ఈ రెండిట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ధ్యానంలో మన మనసు ఉపరితల స్థితి నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి వెళితే, అది లోపలికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనసు మీద పడేటువంటి పని ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే మనసు మీద పని ఒత్తిడి తగ్గుతుందో ఆటోమేటిక్గా శరీరం మీద పని ఒత్తిడి తగ్గుతుంది. మనసు మీద, శరీరం మీద ఎప్పుడైతే పని ఒత్తిడి తగ్గుతుందో మనకి గాఢమైనటువంటి విశ్రాంతి దొరుకుతుంది. మా ప్రయోగాల్లో మేము చూసింది ఏంటంటే, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసినప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో నిద్రలో దొరికేటువంటి విశ్రాంతి కన్నా చాలా అధికమైనటువంటి గాఢమైనటువంటి విశ్రాంతి జస్ట్ 20 నిమిషాల మెడిటేషన్లో జరుగుతున్నది. అంతేకాకుండా ప్రతి 20 నిమిషాల మెడిటేషన్లోనూ అంత గాఢమైనటువంటి విశ్రాంతి మనకి దొరకడం అనేది జరుగుతున్నది. ఎప్పుడైతే అంత గాఢమైనటువంటి విశ్రాంతి మనకి దొరుకుతున్నదో ఆటోమేటిక్గా మనలో ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఇప్పుడు ప్రపంచం అంతా సఫర్ అవుతుందో, స్ట్రెస్ అనే పదం ఇప్పుడు కామన్ వర్డ్ అయిపోయింది, హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ ఒత్తిడితోటి సఫర్ అవుతున్న వాళ్ళే. ఎప్పుడైతే మనకు అంత గాఢమైనటువంటి విశ్రాంతి దొరికిందో, అంత గాఢమైనటువంటి విశ్రాంతి దొరికినప్పుడు ఈ ఒత్తిడి మనలోంచి ఆటోమేటిక్గా మన నర్వస్ సిస్టంలోంచి బయటికి డిజాల్వ్ అయిపోవడం అనేది మా ఎక్స్పెరిమెంటల్గా చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి డిజాల్వ్ అవుతుందో, మేము ఫిజియాలజీలో చూసినటువంటి ఇది ఏంటంటే 90 to 95% ఆఫ్ సైకోసొమాటిక్ డిసీజెస్, అంటే సైకోసొమాటిక్ డిసీజ్ అంటే మనసుకి ఇబ్బంది కలిగడం వల్ల శరీరానికి వచ్చేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భావాతీత ధ్యానం చేస్తున్నప్పుడు వాటి నుంచి ఉపశమనం రావడం అనేది మేము చూసాం. 90 to 95% ఆఫ్ సైకోసొమాటిక్ డిసీజ్ అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అల్సర్ కావచ్చు, ఆస్మా కావచ్చు, వీటిలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా రికవర్ అవ్వడం అనేది మేము చూసినటువంటి విషయం. అంతేకాకుండా మానసిక సామర్థ్యం ఏ విధంగా పెరుగుతుంది అంటే, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మెడిటేషన్లో మా సైంటిస్టులు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ తోటి బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని వాళ్ళు చూడడం అనేది జరిగింది. ఆ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఎలాగ వస్తున్నది అనేసి వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్రెయిన్లో ఉండేటువంటి ప్రతి సెల్ మళ్ళీ యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతున్నది. అంతేకాకుండా పక్క సెల్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సింక్రనీ బాగా పెరిగింది. ఎప్పుడైతే ఇవి పెరుగుతున్నాయో మేము అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏంటంటే, ఇంటెలిజెన్స్ గ్రోత్ రేట్, క్రియేటివిటీ, లెర్నింగ్ ఎబిలిటీ, పెర్సెప్టబిలిటీ, కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్ ఎట్సెట్రా క్వాలిటీస్ అన్నీ పెరగడం అనేది చూసాం. దాంతోపాటుగా స్పాంటేనియస్ రైట్ డెసిషన్స్, స్పాంటేనియస్ రైట్ యాక్షన్ తీసుకోవడం అనేది మేము బేసిక్గా చూసినటువంటి రిజల్ట్స్. ఎప్పుడైతే ఇవి జరుగుతున్నాయో ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంట్ కావచ్చు, అది పనిచేసే ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళలో ఉండేటువంటి స్కిల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లో బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. ఇవి మేము బేసిక్గా మానసిక సామర్థ్యం చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇకపోతే ప్రవర్తనలో ఏం జరుగుతుందంటే, ప్రవర్తనలో అద్భుతమైనటువంటి మార్పులు ఏవైతే మనల్ని కుంచేటువంటివి ఉన్నాయో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇరిటేషన్, రఫ్నెస్, ఈగో, ఇరిటేషన్, షార్ట్ టెంపర్నెస్ నేచర్, ఇవన్నీ తగ్గడం.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగడం, హ్యూమరస్ నేచర్, ఫ్రెండ్లీనెస్ నేచర్, ఇవన్నీ డెవలప్ అవడం అనేది మేము ఎక్స్పెరిమెంటల్గా చూడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇది చేయడం ద్వారా ప్రపంచానికి ఏంటి లాభం అంటే, పర్యావరణానికి, ప్రపంచానికి ఏం లాభం అంటే, ఇప్పుడు భావాతీత ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తున్నామో మనం ప్రశాంతంగా ఉంటాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని ప్రశాంతంగా ఉంచుతాం. ఎప్పుడైతే ఈ మనం ప్రశాంతంగా ఉండి మన చుట్టుపక్కల వాళ్ళని ప్రశాంతంగా ఉంచుతున్నామో ఆటోమేటిక్గా ఈ నెంబర్ 1 పెరుక్కుంటూ వెళ్తున్నది అనుకోండి. ఆటోమేటిక్గా ఒక కాలనీలో కొంతమంది మెడిటేషన్ చేస్తుంటే ఆ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని కాలనీస్లో ఒక కాలనీ చేస్తుంటే ఆ కొన్ని కాలనీస్ ప్రశాంతంగా ఉంటాయి. ఈ విధంగా రేడియస్ పెరగడం ద్వారా మనం ప్రపంచ శాంతికి దోహదపడిన వాళ్ళం అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మేము భావాతీత ధ్యానం చేసినప్పుడు ఎక్స్పెరిమెంటల్గా మేము చూసినటువంటి రిజల్ట్స్ అన్నమాట అండి. రైట్. ఇది ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు చాలామంది మనకి చెప్తున్నాం ఏంటంటే పొల్యూషన్ పెరిగిపోతున్నది, పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషనే. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అన్ని పొల్యూషన్స్కి పునాది పొల్యూషన్ ఒకటి ఉన్నది. అంటే మాతృ కాలుష్యం అంటే అసలు ఈ పొల్యూషన్స్ అన్నిటికీ కారణం ఆ పొల్యూషన్, అది థాట్ పొల్యూషన్. ఎప్పుడైతే థాట్ పొల్యూట్ అయ్యిందో ఆటోమేటిక్గా మిగతా కాలుష్యాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవడం అనేది జరిగింది. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేయడం ద్వారా మీకులో ఉండేటువంటి స్ట్రెస్, ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి డిజాల్వ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ థాట్ పొల్యూషన్ పోయి థాట్ క్లారిటీ పెరగడం అనేది జరుగుతుంది. మీ థాట్కి స్ట్రెంగ్త్ రావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా సకలమైనటువంటి పొల్యూషన్స్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ప్రపంచం పొల్యూషన్ రహితంగా మార్చడం అనేది మనిషి ఆలోచనలో పొల్యూషన్ తగ్గినప్పుడు మాత్రమే, తగ్గినప్పుడు మట్టుకు మాత్రమే దీని నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది.